కుమార్. ఏం చేస్తారన్న? ఆటో డ్రైవర్. ఎక్కడన్నా మీ ఏరియా? ఇదే ఏరియా పేరు ఏంటి? బాపనే నగర్ 17వ డివిజన్. సో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా నెల రోజుల్లో. ఈ రోజున గద్దె రామ్మోహన్ గారు పోటీ చేస్తున్నారు, కూటమితో వస్తున్నారు ఈసారి. మరో పక్కన వైసీపీ నుంచి దేవినేని అవినాష్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఎలా ఉండబోతుంది అంటారు? మరి అంతకుముందు బొప్పన భువన్ కుమార్ గారు వైసీపీ చేశారు, ఇప్పుడేమో ఎమ్మని తెలుగుదేశానికి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళారు చెప్పండి? ఆయనకి సీట్ ఇవ్వలేదని. ఆయన అంతకుముందు తెలుగుదేశం పోటీ చేశారు అవినాష్ గారు, ఇప్పుడు వైసీపీకి చేస్తున్నారు. జనాలే వాళ్ళు కాదు, జనాలు. ఎవరికి ఎత్తాం కూడా చెప్పండి. మొన్న గద్దె రామారావు గెలిచాడు, అంతకుముందు గద్దె రామారావు గెలిచాడు, ఇప్పుడు అవినాష్ గెలుస్తారని ఎలా అనుకుంటాం? మన గుడివాడ పోటీ చేశారు తెలుగుదేశం మీద, అక్కడ అయిపోయింది. ఇప్పుడేమో వైసీపీలో విజయవాడ తూర్పు అంటే జనాలు ఏమేస్తారు? అంటే ఇప్పటికీ 2 సార్లు గెలిచారు కదా గద్దె రామ్మోహన్ గారు, అసలు సామాన్య ప్రజలను పట్టించుకోలేదు అని చెప్పి ఆయన మీద ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు. ఏం చెప్తారు? ఆయన చేయలేదని. ఆయన చేయకపోతే ఆయన ఎలా గెలిపిస్తారు? మొన్న కృష్ణా జిల్లా మొత్తంలో గెలిచింది తెలుగుదేశంలో ఎమ్మెల్యే ఆయన ఒక్కడేగా, ఎవరు గెలవలేదు. ఎవరైనా గెలిచారా? అదే బొప్పన మామూలు భువన్ కుమార్ కాకుండా వేరే ఆయన అయితే మన తూర్పు కూడా గద్దె రామ్మోహన్రావు గెలిచేవాడు కాదు. రాధాబాబు ఇక్కడ నుంచొని ఉంటే ఆయనే గెలిచేవాడు. మరి ఆయన ఏమో మరి ఆయనకి ఎందుకు ఇష్టం లేదు, ఎక్కడ నుంచోలేకపోయాడు ఆయన. అంటే ఇప్పుడు రిటర్నింగ్ వాళ్ళు కట్టారు కదా, ఇదంతా మేమే కట్టించామని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు, ఏమంటారు? అవినాష్ గారే కట్టించారు, దానికి మొహమాటం లేదు. మొన్న 300 కోట్లు పోయినాయి గుడివాడలో, ఇప్పుడు 300 కోట్లు పోయి ఉంటాయి. రేపు ఎలక్షన్లు ఎంత పోతాయో తెలియదు. ఖర్చు పెడతాకైతే ఖర్చు పెడుతున్నాడు, గెలుస్తాం అనేది కష్టం. ఇప్పటికే 2 సార్లు చూసాం గద్దె రామ్మోహన్ గారిని, ఈసారి మార్పు కావాలి అని చెప్పేసి ఇలాంటి ఆరోపణలు ఇలాంటి వార్తలు చేస్తారంటే చేయలేకపోతే మార్పు. ఇప్పుడు ప్రభుత్వం అయింది కాదు మన చేయటాక ఆయన. ఇప్పుడు ఏదైనా మన ప్రభుత్వం అయితే చేస్తాం, కానీ మన ప్రభుత్వం ఇప్పుడు ఆ కృష్ణ ఇళ్ళంతా నిలిపింది ఆయనేగా. మరి ఇప్పుడు వాళ్ళు కడితే ప్రయోజనం ఏముంది? అసలు రేపు వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా కృష్ణ ఇళ్ళే ఉండవు, ఊరినే వాళ్ళు కట్టారు అంతే. వాళ్ళు కట్టింది కృష్ణ ఇల్లు ఉంటాక కాదు, ఆ రోడ్డు వేస్తాకి. అది రేపు ఏ పార్టీ వచ్చినా సరే ఆ కృష్ణ ఇల్లు అనే ఉండవు. నిజాముద్దీన్ అన్న. ఏం చేస్తున్నారు? ఆటో మెకానిక్. ఎక్కడన్నా? ఇక్కడే మాదే షాప్. ప్రస్తుతం ఎన్నికలు వస్తున్నాయి కదా నెల రోజుల్లో, ఇక్కడ గద్దె రామ్మోహన్ గారు పోటీ చేస్తున్నారు, మరోపక్క దేవినేని అవినాష్ గారు పోటీ చేయబోతున్నారు. ఎవరు వస్తారు అనుకుంటున్నారు? గద్దె రామ్మోహన్ గారు వస్తారు. అంటే ఎందుకని? బాగుంటుంది, మంచి ఆయన. అవినాష్ వస్తే రౌడీజం ఎక్కువైపోద్ది, రౌడీ గంజాయి ఎక్కువైపోద్ది, అందుకనే గద్దె రామ్మోహన్ గారే వస్తారు. అంటే ఈరోజు 2 సార్లు గెలిచి కూడా గద్దె రామ్మోహన్ గారు సామాన్య ప్రజలను పట్టించుకోలేదని ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారు, ఏమంటారు? ఎందుకు పట్టించలేదు? అడుక్కుని వెళ్ళినా కానీ గద్దె రామ్మోహన్ గారు పలకరిస్తారు వచ్చి. ఇప్పుడు ఈ బట్టలు వెళ్ళినా కానీ ఏంటి వచ్చావని అడుగుతారు, కానీ ఎందుకు మన కుర్రోళ్ళని ముందు కుర్రోళ్ళు ఉండి తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళేదాకా ఒక గంట పడదు, 5 నిమిషాలు 10 నిమిషాలు అయిపోద్ది ఆయన దగ్గర పని వెళ్తే. వీళ్ళు అవినాష్ దగ్గరికి వెళ్తే అలా అవ్వదు. అవినాష్ దగ్గరికి వెళ్తే ముందు దొడ్లోకి వెళ్ళాలి, ఆ కుర్రోళ్ళని పలకలు ఇచ్చాలి, ఆ తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళాలి. అది అంటే ఈరోజు రిటర్నింగ్ వాళ్ళు ఉంది కదా, ఇదంతా మేమే కట్టించామని చెప్పి అవినాష్ గారు మాట్లాడుతున్నారు. అన్ని షోయింగ్ మాటలు. ముందు కట్టిందే, ముందు స్టార్ట్ చేసిందే టీడీపీ వాళ్ళు. అది ఎందుకు మన కొడాలి నాని అది వేరేండి, ఇంకోటి వచ్చి నుంచున్నారు అక్కడ, అప్పుడే ఉంది అది. అప్పుడే ఉంది అది, ఎప్పటి నుంచో ఉంది అది. టీడీపీ గవర్నమెంట్లో కట్టింది రిటర్నింగ్, అంతేగాని వీళ్ళు వచ్చి షోయింగ్ చేపిస్తారు. ఆ పార్క్ కట్టి షోయింగ్ చేసింది తప్ప ఏం లేదు అక్కడ. అది అన్న ఏంటి మరి ఏమన్నా మెజారిటీ వచ్చే అవకాశం ఉందంటారా గద్దె రామ్మోహన్ గారు గెలుస్తారు? అవినాష్ అయితే గెలవడం. అంటే ఒక మెజారిటీ ఏమైనా వస్తుందంటారా గద్దె గారు? ఎందుకు కంపల్సరీగా వస్తుంది. మీ పేరు? నా పేరు సూర్యబాబు అండి. ఏం చేస్తున్నారన్న? నేను ఆటోమొబైల్ షాప్. నా ఇక్కడ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా నెల రోజుల్లో, ఈ విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గద్దె రామ్మోహన్ గారు టీడీపీ కూటమితో వస్తున్నారు, మరోపక్క వైసీపీ నుంచి దేవినేని అవినాష్ గారు వస్తున్నారు కదా, ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఏం చేస్తారు? గద్దె రామ్మోహన్ గారు వస్తారు అనుకుంటున్నారు. అంటే ఎందుకు అనుకుంటున్నారు? అంటే ఆయన ఏమైనా పిలిస్తే మన పిలవగానే ఏదైనా సమస్య ఉంటే వచ్చి కొద్దిగా పరిష్కారం చేసే దిశగా మార్గం చూపిస్తారు. అంటే ఆయన 2 సార్లు గెలిచి కూడా పేదోడిని పట్టించుకోలేదు, ఆయన కులం వాళ్ళని అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళాడని ఆయన మీద నిందలేస్తున్నారు గద్దె రామ్మోహన్ గారి మీద, ఏమంటారు మీరు? మేమైతే వాళ్ళ కులం కాదు, మాకైతే బాగానే సమస్య పరిష్కారం చేయడానికి ముందుకు వస్తారు. ఓకే. అంటే ఈరోజు రిటర్నింగ్ వాళ్ళు ఉంది కదన్న, ఇదంతా మేమే కట్టించామని చెప్పి ఈరోజు అవినాష్ వర్గం కానీ అవినాష్ గారు కానీ వీళ్ళందరూ కూడా చెప్తున్నారు వైసీపీ వాళ్ళు, ఏమంటారు? అంటే ఫస్ట్ మొదలెట్టింది వాళ్ళే కదా, గద్దె రామ్మోహన్ తెలుగుదేశం కదా. అది నాకు తెలిసిందైతే గద్దె రామ్మోహన్ గడిచి మేము ఈ ఏరియాలో ఉంటాం కదా,
ఇప్పుడు లాస్ట్ స్టేజ్ బస్ స్టాండ్ దగ్గర కట్టించేది ఇప్పుడు వీళ్ళు కట్టిస్తున్నారు, వైసీపీ వాళ్ళు కట్టిస్తున్నారు. ఇది వరకు ఇదంతా సగం వాళ్ళు కట్టించారు. స్టార్ట్ చేసింది తెలుగుదేశం, లాస్ట్లో వీళ్ళు చేస్తున్నారు. మరి ఏంటన్నా ఏమన్నా మెజారిటీ వస్తుందంటారా గద్దె రామ్మోహన్ గారికి ఈ నియోజకవర్గం నుంచి? మళ్ళీ ఆయనే గెలుస్తారు, మెజార్టీ వస్తుంది. అంటే ఎంత మెజారిటీ రావచ్చు అంటారా? ఏమో ఆ లెక్కలు నాకు తెలియదు కానీ కంపల్సరీ గెలుస్తారు. చామండేశ్వరి. ఎక్కడ అండి గారు మీది? ఇక్కడ ఈ రోడ్లో అంటే ఏరియా పేరు చెప్పండి. పోలీస్ కాలనీ. మరి ప్రస్తుతం ఎలక్షన్స్ వస్తున్నాయి కదా నెల రోజుల్లో, ఇక్కడ విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గద్దె రామ్మోహన్ గారు ఉమ్మడి కూటమితో వస్తున్నారు టీడీపీ తరపు నుంచి, మరోపక్క దేవినేని అవినాష్ గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు కదా, ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఎవరు న్యాయం చేస్తాడు? 50,000 6 సంవత్సరాల నాడు కట్టాం, ఇంతమందికి ఇళ్ళు వాకిళ్ళు ఇవ్వలేదు. మరి ఎవరు న్యాయం చేస్తే వాళ్ళకి వేస్తాం. అది అంటే ఈరోజు 2 సార్లు చూశారు కదా గద్దె రామ్మోహన్ గారిని, మరి ఆయన ఏం చేయలేదంటారు మీకు? ఎవరో గద్దె రామరావు చేసేది ఆయన చేశాడు, ఈయన చేశారు. ఎవరు చేయలేదంటారు లేదు. అది అంటే ఈరోజు రిటర్నింగ్ వాల్ కట్టారు కదా, ఈ గోడ కట్టించారు కదా, మొత్తం మేమే కట్టామని వైసీపీ వాళ్ళు అంటున్నారు, ఆ మీరేమంటారు? టైంలో మరి వాళ్ళే కట్టారు కదా. జగన్ గద్దె రామరావు కట్టింది మరి. అది అంటే ఈసారి ఎన్నికల్లో ఇక్కడ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎవరు గెలుస్తారని ముందు మనం నిర్ణయం ఎలా తీసుకుంటామయ్యా? అవునా? అంటే ఒక అంచనా ఉంటుంది కదా, ఒక అంచనా ఉంటుంది కదా. ఎవరు రావాలి అనుకునేది కాదు, ఎవరు న్యాయం చేస్తే వాళ్ళు రావాలి. అది అంటే ఈ 10 సంవత్సరాల నుంచి గద్దె రామారావు గారు ఏం చేయలేదంటారా? ఎవరు ఆయన చెబుతున్నాం కదా. ఎవరు చేసేది వాళ్ళే చేశారా? ఒకళ్ళు చేశారా, ఒకళ్ళు చేయలేదంటానికి లేదు. అది గద్దె రామరావుతో కూడా మాకు అభిమానం లేదని అంటలేదు నేను. ఓకే.